వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. నా పేరు గుండె మల్లేశం. సో నేను ఫిజిక్స్ ఫ్యాకల్టీని. లాస్ట్ క్లాస్లో మనము న్యూటన్ గమన నియమాలు అనే టాపిక్ స్టార్ట్ చేసినాం. సో ఈ న్యూటన్ గమన నియమాలు మొత్తం 3 ఉన్నాయని చెప్పేసుకున్నాం. అందులో మొదటి గమన నియమం, రెండవ గమన నియమం మరియు 3వ గమన నియమం అనేటువంటి 3 నియమాలు ఉన్నాయి. ఈ 3 నియమాల గురించి చెప్పుకునే ముందు మరి మనం జడత్వం గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. జడత్వం అంటే ఏంటంటే ఒక వస్తువుపై బాహ్య బల ప్రమేయం లేనంత వరకు వస్తువు తనకు గల భౌతిక స్థితిని మార్చుకోజాలదు. భౌతిక స్థితిని మార్చుకోజాలదు. మార్చుకోలేదు లేదా మార్చుకోజాలదు. సో ఎంతవరకు మార్చుకోజాలదంటే బాహ్య బల ప్రమేయం లేనంత వరకు. బాహ్య బల ప్రమేయం లేనంత వరకు. వస్తువుకు ఉండేటువంటి భౌతిక స్థితిని వస్తువు మార్చుకోజాలదు. దీన్నే మనం జడత్వం అంటామని చెప్పేసుకున్నాం. ఇనీర్షియా అంటాం ఇంగ్లీష్లో. ఇనీర్షియా. అన్లెస్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ కాజింగ్ ఆన్ ది ఆబ్జెక్ట్, ద ఆబ్జెక్ట్ కాంట్ చేంజ్ ఇట్స్ ఫిజికల్ స్టేట్. భౌతిక స్థితిని మార్చుకోజాలదు. వస్తువుకు ఉండేటువంటి భౌతిక స్థితులు 3 రకాలు. వస్తువు యొక్క భౌతిక స్థితులు 3 రకాలు. 3 రకాలు ఏంటవి? నంబర్ 1 విరామ స్థితి. నంబర్ 2 గమన స్థితి. నంబర్ 3 మరియు దిశాస్థితి అని 3 రకాలుగా ఉంటాయి. దిశాస్థితి. కాబట్టి జడత్వం కూడా 3 రకాలుగా ఉంటుంది. జడత్వం కూడా 3 రకాలుగా ఉంటుంది. జడత్వం 3 రకాలు. వస్తువుకు ఉండేటువంటి భౌతిక స్థితి మారదు. వస్తువుపై బాహ్య బల ప్రమేయం లేనంత వరకు వస్తువు తనకు గల భౌతిక స్థితిని మార్చుకోలేని ధర్మాన్నే మనం జడత్వం అంటాము. అయితే ఈ జడత్వం అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి విరామ జడత్వం, గమన జడత్వం మరియు దిశా జడత్వం అని 3 రకాలుగా ఉంటుంది. విరామ జడత్వం, ఇనీర్షియా ఆఫ్ రెస్ట్. రెండవది గమన జడత్వం, ఇనీర్షియా ఆఫ్ మోషన్. మూడవది దిశా జడత్వం, ఇనీర్షియా ఆఫ్ డైరెక్షన్ అని 3 రకాలుగా ఉంటుంది. విరామ జడత్వం, గమన జడత్వం మరియు దిశా జడత్వం అనేటువంటి 3 రకాలుగా ఉంటుంది. సో ముందు ఈ విరామ జడత్వం అంటే ఏంటి? వాట్ ఈస్ ఇనీర్షియా ఆఫ్ రెస్ట్? విరామ జడత్వం అంటే ఏంటి? విరామ జడత్వం, ఇనీర్షియా ఆఫ్ రెస్ట్. ఒక వస్తువుపై బాహ్య బల ప్రమేయం లేనంత వరకు విరామ స్థితిలోనున్న వస్తువు
విరామ స్థితిలో ఉన్న వస్తువు అదే విరామ స్థితిలో ఉంటుంది. అదే విరామ స్థితిలో కొనసాగే ధర్మాన్ని విరామ జడత్వం అంటాము. జడత్వం అంటాం. ఒక వస్తువుపై బాహ్య బల ప్రమేయం లేనంత వరకు విరామ స్థితిలో ఉన్న వస్తువు అదే విరామ స్థితిలో ఉండే ధర్మాన్ని అది కలిగి ఉంటుంది. దీన్నే మనం విరామ జడత్వం అంటాం. సో దీనికి సంబంధించి అనువర్తనాలు అంటే విరామ జడత్వానికి సంబంధించి మన నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు, మనం వేటినైతే అనుభవిస్తున్నామో, వేటినైతే చూస్తున్నామో, వింటున్నామో, కంటున్నామో, అనుభవిస్తున్నామో, మన నిజ జీవితానికి దగ్గరగా ఉన్నటువంటి సంఘటనల్ని మనం అనువర్తనాలు అంటాం. సో నంబర్ 1, ఆగి ఉన్న ఒక బస్సు ఒక్కసారిగా ముందు వైపు కదిలినప్పుడు అందులో నిల్చుని ఉన్న ప్రయాణికుడి శరీరం ఏమవుతుంది, ఎటువైపు తూలుతుంది అని అడిగాడు. ఇది గ్రూప్ 1లో అడిగాడు, గ్రూప్ 2లో అడిగాడు. శరీరం వెనక వైపు తూలుతుంది. దీనికి కారణం ఏంటంటే విరామ జడత్వం. ఒక బస్ స్టాప్ వద్ద ఆగుందనుకోండి బస్సు, అందులో ఒక ప్రయాణికుడు నిల్చొని ఉన్నాడు. బస్సు ఒక్కసారిగా ముందు వైపు కదిలినప్పుడు అందులో నిల్చొని ఉన్న ప్రయాణికుడి శరీరం ఏమవుతుంది, వెనక వైపు తూలుతుంది. మరి బస్సు ముందు వైపు కదిలినప్పుడు ప్రయాణికుడి శరీరం వెనక వైపు ఎందుకు తూలుతుంది అని ఆలోచించే ముందు బస్సు ముందు వైపు ఎందుకు కదిలింది, దానికి అదే కదులుతుందా, దానిపైన ఏదైనా బాహ్య బలం పనిచేస్తుందా? బస్సు పైన బాహ్య బలం పనిచేస్తుంది. ఏంటా బాహ్య బలం? బస్సుకు ఒక ఇంజన్ ఉంది, యంత్రం ఉంది. ఆ బస్సుపై బాహ్య బలం పనిచేస్తుంది. బస్సుపై ఇంజన్, యంత్రం బలాన్ని ప్రయోగిస్తుంది. అందువల్లనే బస్సు విరామ స్థితి నుండి గమన స్థితిలోకి వస్తుంది. కానీ నిల్చొని ఉన్న ఈ ప్రయాణికుడి శరీరంపై ఎలాంటి బాహ్య బల ప్రమేయం లేదు కాబట్టి శరీరం అక్కడే ఉంటుంది. బస్సు ముందుకెళ్తున్నప్పుడు శరీరం అక్కడే ఉంటుంది కాబట్టి శరీరం వెనక వైపు తోలుతుంది. ప్రయాణికుడి శరీరం అక్కడే ఉంటుంది. ఎందువల్ల అక్కడే ఉంటుంది? శరీరం అనే వస్తువుపై ఎలాంటి బాహ్య బలం పనిచేయట్లేదు. ఎలాంటి బాహ్య బల ప్రమేయం లేనంత వరకు విరామ స్థితిలో ఉన్నటువంటి శరీరం అనే వస్తువు అక్కడే ఉంటుంది. మరి నిల్చొని ఉన్నటువంటి ప్రయాణికుడి శరీరంపై ఎలాంటి బాహ్య బలం పనిచేయకపోవడం వల్ల విరామ స్థితిలో ఉన్నటువంటి ఆ శరీరం అక్కడే ఉంటుంది. మరి శరీరం కూడా బస్సుతో పాటు ముందుకెళ్ళాలంటే ఏంటి, దానిపైన కూడా ఏదైనా ఒక బాహ్య బలం పనిచేయాలి. మరి బస్సుపై బాహ్య బలం యాంత్రిక బలం పనిచేయడం వల్ల బస్సు విరామ స్థితి నుండి గమన స్థితిలోకి వస్తుంది. సో ఆగి ఉన్న ఒక బస్సు ఒక్కసారిగా ముందు వైపు కదిలినప్పుడు అందులో నిల్చొనున్న ప్రయాణికుడి శరీరం ఎటువైపు తూలుతుందని గ్రూప్ 2లో అడిగాడు. ఇదే క్వశ్చన్ గ్రూప్ 1లో ఆగి ఉన్న ఒక బస్సు ఒక్కసారిగా ముందు వైపు కదిలినప్పుడు ప్రయాణికుడి శరీరం వెనక వైపు తూలుతుంది. దీనికి కారణం ఏంటి అన్నాడు. దీనికి కారణం ఏంటి అంటే ఏ ధర్మం అంటే విరామ జడత్వం అని చెప్పాలి. సో కాబట్టి నెక్స్ట్
సెకండ్ అప్లికేషన్, రెండవ అనువర్తనం. ఒక చెట్టు కొమ్మను ఒక్కసారిగా కింది వైపు లాగినప్పుడు దానికి ఉన్న పళ్ళు విరామ జడత్వం వల్ల రాలిపోతాయి. ఎందుకు రాలిపోతాయంటే విరామ జడత్వంలో రాలిపోతాయి. మనం ఒక చెట్టు కొమ్మను ఒక్కసారిగా కింది వైపు లాగినప్పుడు దానికి ఉన్న పళ్ళు రాలిపోతాయి. మరి కొమ్మని కిందికి రాలితే పళ్ళు ఎందుకు రాలిపోతాయి అని ఆలోచించే ముందు మరి కొమ్మ కిందికి ఎందుకు కదిలింది, దానికి అదే కదులుతుందా, దానిపైన ఏదైనా బాహ్యబలం పనిచేస్తుందా? కొమ్మపై బాహ్యబలం పనిచేస్తుంది. ఏంటా బాహ్యబలం? మనం కావాలని కొమ్మపై మనం బలాన్ని ప్రయోగిస్తున్నాం. మన చేతులకు ఉండేటువంటి కండరాల బలం వల్ల కొమ్మ కిందికి కదులుతుంది, కానీ ఆ పళ్ళపై ఎలాంటి బాహ్యబలం పనిచేయట్లేదు. కొమ్మ కిందికి వస్తున్నప్పుడు పళ్ళు అక్కడే ఉంటాయి. కొమ్మ కిందికి వస్తున్నప్పుడు పళ్ళు అక్కడే ఉండడం వల్ల రెండింటి మధ్య గ్యాప్ ఎడం వస్తుంది. అందువల్ల పళ్ళు కొమ్మ నుండి రాలిపోతాయి. ఏ ధర్మం వల్ల అంటే విరామ జడత్వం వల్ల రాలిపోతాయి. విరామ జడత్వం వల్ల పళ్ళు కొమ్మ నుండి రాలిపోతాయి. అలాగే ఒక కార్పెట్ను కర్రతో బలంగా కొట్టినప్పుడు దుమ్ము ధూళి కణాలు విరామ జడత్వం వల్ల రాలిపోతాయి. కణాలు విరామ జడత్వం వల్ల రాలిపోతాయి. ఈ టెంట్ హౌస్ వాళ్ళు కార్పెట్ను క్లీన్ చేయాలనుకున్నప్పుడు దాన్ని నీళ్ళలో ఉతకాలంటే చాలా నీళ్లు పడతాయి. కానీ దాన్ని ఎండలో ఆరేసి మాస్కులు పట్టుకొని రెగ్యులర్ పట్టుకొని దుడ్డు కర్రలతో కొడుతూ ఉంటారు. ఈ దుడ్డు కర్రలతో కొడుతున్నప్పుడు దుమ్ము ధూళి కణాలు రాలిపోతాయి. ఏ ధర్మం వల్ల రాలిపోతాయి అంటే విరామ జడత్వం వల్ల. మరి కర్రతో బలంగా కొట్టినప్పుడు ఏమవుతుంది అంటే దేనిపై బలాన్ని ప్రయోగిస్తున్నాం? మనం కార్పెట్పై బలాన్ని ప్రయోగిస్తున్నాం, దుమ్ము ధూళి కణాలపైన కాదు. కాబట్టి కార్పెట్ మాత్రమే ముందుకు కదులుతున్నప్పుడు ఆ కార్పెట్ని అంటు పెట్టుకున్నటువంటి దుమ్ము ధూళి కణాలు అక్కడే ఉంటాయి. కార్పెట్పై బలాన్ని ప్రయోగించడం వల్ల కార్పెట్ మాత్రమే ముందుకు కదులుతుంది, మరి దాన్ని అంటి పెట్టుకున్నటువంటి దుమ్ము ధూళి కణాలు అక్కడే ఉంటాయి. దుమ్ము ధూళి కణాలు అనేటువంటి వస్తువులపైన ఎలాంటి బాహ్యబల ప్రమేయం లేనంత వరకు విరామ స్థితిలో ఉన్నటువంటి దుమ్ము ధూళి కణాలు అక్కడే ఉంటాయి. కాబట్టి విరామ జడత్వం అనేటువంటి ధర్మం వల్ల ఆ దుమ్ము ధూళి కణాలు రాలిపోతాయి. సో ఇక్కడ నోట్, మరి కార్పెట్ మాత్రం ఎందుకు ముందు కదులుతుంది? దానిపై బాహ్యబలం పనిచేస్తుంది. దుమ్ము ధూళి కణాలు ఎందుకు కదలట్లేదు? వాటిపై ఎలాంటి బాహ్యబలం పనిచేయట్లేదు. అలాగే కొమ్మ మాత్రమే కిందికి వస్తుంది. కొమ్మను గట్టిగా కిందికి లాగినప్పుడు పళ్ళపై ఎలాంటి బాహ్యబలం పనిచేయట్లేదు. అలాగే బస్సులో నిల్చున్నటువంటి వ్యక్తి
ఆ బస్సు ముందు కదులున్నప్పుడు శరీరం ఎందుకు వెనుక వైపు కదులుతుంది? అతడి శరీరంపై ఎలాంటి బాహ్య బలం పనిచేయట్లేదు. శరీరం కూడా బస్సుతో పాటు గమనస్థితిలోకి రావాలంటే దానిపైన ఏదైనా బాహ్య బలం పనిచేయడం తప్పనిసరి. కాబట్టి దీని నుండి మనము ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక వస్తువుపై బాహ్య బలం పనిచేసినప్పుడే అది విరామస్థితి నుండి గమనస్థితిలోకి వస్తుంది. అంటే ఏదైనా ఒక వస్తువు విరామస్థితి నుండి గమనస్థితిలోకి రావాలంటే దానిపైన ఏదైనా ఒక బాహ్య బలం పనిచేయడం తప్పనిసరి. నోట్: ఒక వస్తువు విరామ స్థితి నుండి గమన స్థితిలోకి రావాలంటే స్థితి నుండి గమన స్థితిలోకి రావాలంటే దానిపై ఏదైనా ఒక బాహ్య బలం పనిచేయడం తప్పనిసరి. ఒక బాహ్య బలం పనిచేయడం తప్పనిసరి. తప్పనిసరి. ఏదైనా ఒక వస్తువు విరామ స్థితి నుండి గమన స్థితికి రావాలంటే దానిపైన ఏదైనా ఒక బాహ్య బలం పనిచేయడం తప్పనిసరి. సో నెక్స్ట్ గమన జడత్వం రెండవది. కాబట్టి జడత్వం 3 రకాలుగా ఉంటుందని మనం చెప్పేసుకున్నాం. సో జడత్వం అంటే వస్తువుపై బాహ్య బల ప్రమేయం లేనంత వరకు వస్తువు తనకు గల భౌతిక స్థితిని మార్చుకోలేని ధర్మాన్ని జడత్వం అంటాము. అయితే జడత్వం అనేది 3 రకాలుగా ఉంటుంది: విరామ జడత్వం, గమన జడత్వం, దిశా జడత్వం. విరామ జడత్వం గురించి చెప్పేసుకున్నాం. రెండవది వచ్చేసి గమన జడత్వం, ఇనర్షియా ఆఫ్ మోషన్. గమన జడత్వం అంటే ఏంటి? ఒక వస్తువుపై బాహ్య బల ప్రమేయం లేనంత వరకు సమవేగంతో చలిస్తున్న వస్తువు అదే వేగంతో చలించే ధర్మాన్ని కలిగి ఉంటుంది. వస్తువుపై బాహ్య బల ప్రమేయం లేనంత వరకు సమవేగంతో చలిస్తున్న వస్తువు అదే వేగంతో చలిస్తుంది. అదే వేగంతో చలించే ధర్మాన్ని గమన జడత్వం అంటాము. ఒక వస్తువుపై బాహ్య బల ప్రమేయం లేనంత వరకు ఒకానొక సమవేగంతో చలిస్తున్నటువంటి వస్తువు అదే వేగంతో చలించే ధర్మాన్ని కలిగి ఉంటుంది. బాహ్య బల ప్రమేయం లేనంత వరకు విరామ స్థితిలో ఉన్న వస్తువు విరామ స్థితిలో ఉండే ధర్మాన్ని కలిగి ఉంటుంది. దాన్నే విరామ జడత్వం అంటాం. మరి వస్తువుపై బాహ్య బల ప్రమేయం లేనంత వరకు సమవేగంతో చలిస్తున్న వస్తువు అదే వేగంతో చలించే ధర్మాన్ని కలిగి ఉంటుంది. దీన్నే మనం ఏమంటాం? గమన జడత్వం అంటాము. సో దీనికి సంబంధించి అనువర్తనాలు, అప్లికేషన్స్. అనువర్తనాలు. నంబర్ 1, సమవేగంతో చలిస్తున్న వస్తువు సమవేగంతో చలిస్తున్న ఒక బస్సు
బస్సు ఒక్కసారిగా బ్రేకులు వేసినప్పుడు అందులో నిల్చుని ఉన్న ప్రయాణికుడి శరీరం గమన జడత్వం వల్ల ముందు వైపు తూలుతుంది. దీనికి కారణం గమన జడత్వం. సమవేగంతో చలిస్తున్న ఒక బస్సు ఒక్కసారిగా బ్రేకులు వేసినప్పుడు అందులో నిల్చుని ఉన్న ప్రయాణికుడి శరీరం ముందు వైపుకు తూలుతుంది. దీనికి కారణం గమన జడత్వం. సో ఒక బస్సు సమవేగంతో చలిస్తుంది. సమవేగం అంటే వేగం పెరగకుండా తగ్గకుండా ఒక నిర్దిష్టమైన వేగంతో చలిస్తుంది. అలా చలిస్తున్నప్పుడు అందులో ఒక ప్రయాణికుడు నిల్చొని ఉన్నాడు. అయితే బస్సు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేసినప్పుడు అందులో నిల్చొని ఉన్న ప్రయాణికుడి శరీరం ఏమవుతుందండి? ముందు వైపు తూలుతుంది. దీనికి కారణం గమన జడత్వం. మరి ఒక్కసారిగా బ్రేకులు వేసినప్పుడు ప్రయాణికుడి శరీరం ముందు వైపు ఎందుకు తూలుతుంది అని ఆలోచించే ముందు బస్సు ఎందుకు ఆగిపోయింది? దానికి అదే ఆగిపోతుందా? దానిపైన ఏదైనా బాహ్యబలం పనిచేస్తుందా? బస్సుపై బాహ్యబలం పనిచేస్తుంది. సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్ కాజింగ్ ఆన్ ది బస్. ఏంటా బాహ్యబలం? బ్రేకుల బలం. దిస్ బ్రేకింగ్ ఫోర్స్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ బిట్వీన్ ద టైర్స్ ఆన్ ద రోడ్. ఈ బ్రేకుల బలం అనేది బలాన్ని ప్రయోగించగానే బ్రేకుల బలం అనేది రోడ్డుకు చక్రాలకు మధ్య ఘర్షణ బలంగా మారుతుంది. బ్రేకులు ప్రయోగించగానే బ్రేకుల బలం అనేది రోడ్డుకు చక్రాలకు మధ్య ఘర్షణ బలంగా మారుతుంది. అప్పుడు చక్రాలు తిరగకుండా ఆగిపోతాయి. అందువల్ల బస్సు ఆగిపోతుంది. మొత్తం పైన బస్సుపై బాహ్య బలం పనిచేస్తేనే బస్సు ఆగిపోయింది. ఒకవేళ బ్రేకుల బలాన్ని ప్రయోగించకుంటే బస్సు అంతే వేగంతో ముందుకు చలిస్తుంది. సమవేగంతో చలిస్తున్న బస్సు అనే వస్తువు అదే వేగంతో చలిస్తుంది. కానీ బ్రేకులు వేయడం వల్ల బస్సు ఆగిపోయింది, కానీ అందులో ఉన్న ప్రయాణికుడి శరీరం ఆగదు. అందాక బస్సు ఎంతైతే వేగంతో చలిస్తూ ఉండేదో అంతే వేగంతో చలించే ధర్మం ఈ శరీరానికి ఉంటుంది. ప్రయాణికుడి శరీరం అనే వస్తువుకు అందాక బస్సు ఎంతైతే వేగంతో చలిస్తూ ఉండేదో అంతే వేగంతో చలించే ధర్మం ఉంటుంది. ఎందుకంటే ప్రయాణికుడి శరీరం కూడా బస్సుతో సమాన వేగంతో వెళ్తూ ఉంది. బస్సు ఎంతైతే వేగంతో వెళ్తుందో అంతే వేగంతో చలించే ధర్మం శరీరం అనే వస్తువుకు ఉంటుంది. దీన్నే గమన జడత్వం అంటాం. ఇప్పుడు బ్రేకుల బలాన్ని ప్రయోగించడం వల్ల బస్సుపై మాత్రమే బ్రేకుల బలం పనిచేస్తుంది కాబట్టి బస్సు మాత్రమే ఆగిపోతుంది. అందులో నిల్చొని ఉన్న ప్రయాణికుడి శరీరంపై ఎలాంటి బాహ్య బలం పనిచేయట్లేదు కాబట్టి అందాక బస్సు ఎంతైతే వేగంతో చలిస్తుందో అంతే వేగంతో చలించే ధర్మం శరీరం అనేటువంటి వస్తువుకు ఉంటుంది. దీన్నే గమన జడత్వం అంటాం. మరి శరీరం కూడా ముందుకు తూలకుండా ఆగాలంటే దానిపైన కూడా ఏదైనా బాహ్య బలం పనిచేయాలి. బాహ్య బల ప్రమేయం లేనంత వరకు ఏ వస్తువు అయినా, సమవేగంతో చలిస్తున్న ఏ వస్తువు అయినా అంతే వేగంతో చలించే ధర్మాన్ని కలిగి ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే గమన జడత్వం అంటాం. నంబర్ 2, ఒక్కసారిగా బ్రేకులు వేసినప్పుడు
ఒక్కసారిగా బ్రేకులు వేసినప్పుడు బస్సులోని సామానులన్నీ గమన జడత్వం వల్ల ముందు వైపు కదులుతాయి. గమన జడత్వం వల్ల ముందు వైపు కదులుతాయి. ఒక్కసారిగా బ్రేకులు వేసినప్పుడు, బస్సు సమవేగంతో చలిస్తున్నప్పుడు ఒక్కసారిగా బ్రేకులు వేసినట్లయితే మరి బస్సులోని సామాన్లన్నీ గమన జడత్వం వల్ల ముందు వైపు కదులుతాయి. ఎందుకు కదులుతాయి? బ్రేకులు వేయడానికి ముందు అందులో ఉన్న ప్రతి వస్తువు జీవులైనటువంటి ప్రయాణికుడి శరీరాలతో పాటు నిర్జీవులైనటువంటి సూట్ కేసులు, బ్యాగులన్నీ కూడా అంతే వేగంతో ముందుకు దూసుకెళ్లే ధర్మం ఉంటుంది. ఇప్పుడు బ్రేకుల బలం కేవలం బస్సుపై మాత్రమే పనిచేస్తుంది కాబట్టి బస్సు మాత్రమే ఆగిపోతుంది. కానీ బాహ్య బల ప్రమేయం లేనంత వరకు సామాన్లనే వస్తువులకు అందాక బస్సు ఎంతైతే వేగంతో చలిస్తూ ఉండేదో అంతే వేగంతో చలించేటువంటి ధర్మం అందులోని ప్రతి వస్తువుకు ఉంటుంది. దీన్ని ఏమంటామంటే మనం గమన జడత్వం అంటాం. సో మూడవది వచ్చేసి రన్నింగ్ బస్సు నుండి దూకిన వ్యక్తి. నెంబర్ 3, రన్నింగ్ బస్సు నుండి దూకిన వ్యక్తి బస్సుతో పాటు మరికొంత దూరం పరిగెత్తుతాడు. మరికొంత దూరం పరిగెత్తుతాడు. కారణం గమన జడత్వం వల్ల పరిగెత్తుతాడు. సో రన్నింగ్ బస్సు నుండి దూకినటువంటి వ్యక్తి బస్సుతో పాటు మరికొంత దూరం పరిగెడతాడు. కారణం ఏంటి? అతడి శరీరం రన్నింగ్ బస్సు నుండి బయటకు వస్తుంది. రన్నింగ్ బస్సు నుండి బయటకు వచ్చే సమయానికి బస్సుకి ఎంత వేగం ఉంటుందో అతడి శరీరానికి అంతే వేగం ఉంటుంది. బస్సుకి ఎంతైతే వేగం ఉంటుందో అతడి శరీరానికి అంతే వేగం ఉంటుంది. కాబట్టి అంతే వేగంతో ముందుకు దూసుకెళ్లే ధర్మం శరీరం అనేటువంటి వస్తువుకు ఉంటుంది. దీన్ని ఏమంటాం మనం? గమన జడత్వం అంటాము. సో మరి అందుకోసమే మనం బస్సు నుండి దూకేటప్పుడు ఎప్పుడు దూకాలి, ఎప్పుడు దూకకూడదు? మనం పరిగెత్తగలిగే వేగం బస్సుకున్నప్పుడే మనం దూకాలి. మనం పరిగెత్తలేనంత ఎక్కువ వేగం బస్సుకున్నప్పుడు మనం దూకకూడదు. కాబట్టి మేబీ 20 కిలోమీటర్ల లోపు ఉన్నప్పుడు దాని వేగం 20 km/h లోపు ఉన్నప్పుడు దూకొచ్చేమో. 40 km/h 50 km/h వేగంతో వెళ్తూ ఉన్నప్పుడు దూకిన అంత వేగంతో మనం పరిగెత్తలేము. సో కారణం ఏంటంటే అతడి శరీరం రన్నింగ్ బస్సు నుండి బయటకు వచ్చింది కాబట్టి బయటకు వచ్చే సమయానికి బస్సుకి ఎంత వేగం ఉంటుందో శరీరం అనే వస్తువుకు అంతే వేగం ఉంటుంది. కాబట్టి అంతే వేగంతో ముందుకు దూసుకెళ్లే ధర్మం శరీరం అనేటువంటి వస్తువుకు ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే గమన జడత్వం అంటాం. సో నెక్స్ట్ లాంగ్ జంప్ చేసే వ్యక్తి. నంబర్ 4, లాంగ్ జంప్ చేసే వ్యక్తి వేగంగా పరిగెత్తుకొని వచ్చి
వచ్చి గమన జడత్వం వల్ల లాంగ్ జంప్ చేస్తాడు. లాంగ్ జంప్ చేస్తాడు. ఈ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అలాగే ఆర్మీలో పాల్గొనే వాళ్ళు అభ్యర్థులు వాళ్ళకు ముందుగా ఈ ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి, లాంగ్ జంప్, హై జంప్ లాంటివి ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అట్లా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ప్రాక్టీస్ చేస్తున్నాడు అనుకోండి, ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు? లాంగ్ జంప్ చేసేటప్పుడు డైరెక్ట్గా లాంగ్ జంప్ చేయరు. లాంగ్ జంప్ చేయడానికి ముందు కొంత వేగంతో పరిగెత్తుకొని వస్తారు. కొంత వేగంతో పరిగెత్తుకొని వచ్చి ఫుట్బోర్డు వద్ద పాదాన్ని కొట్టినప్పుడు గమన జడత్వం వల్ల లాంగ్ జంప్ చేస్తాడు. మరి ఎంత లాంగ్ జంప్ చేస్తాడు అనేది 2 అంశాలపై ఆధారపడుతుంది. ఒకటి, ఎంత వేగంతో పరిగెత్తుకొచ్చాడు. రెండవది, ఎక్కడ పాదాన్ని కొట్టాడు. ఎంత వేగంతో పరిగెత్తుకొని వచ్చాడో, ఎక్కడ పాదాన్ని కొట్టాడు. సో 2 అంశాలపైన ఆధారపడుతుంది ఎంత లాంగ్ జంప్ చేస్తాడన్నది. ఒకటి, ఎక్కడ పాదాన్ని కొట్టాడు. రెండవది, పాదాన్ని కొట్టే సమయానికి శరీరానికి ఎంత వేగం ఉంది. ఆ పాదాన్ని కొట్టే సమయానికి శరీరానికి ఎక్కువ వేగం ఉంటే ఎక్కువ దూరం ఎగిరిపడతాడు, తక్కువ వేగం ఉంటే తక్కువ దూరం ఎగిరిపడతాడు. దీన్నే గమన జడత్వం అంటాం. ఈ లాంగ్ జంప్ చేసేవాడు ఏం చేస్తాడంటే వేగంగా పరిగెత్తుకొచ్చి ఫుట్బోర్డు వద్ద పాదాన్ని కొట్టి శరీరాన్ని వదిలేస్తాడు, అంతే. ఇక దానికి అదే ఎగిరి పడుతుంది. అందాక ఎంత వేగంతో పరిగెత్తుకొచ్చాడో అంతే వేగంతో ముందుకు ఎగిరి పడుతుంది. దీన్ని ఏమంటే మనం గమన జడత్వం అంటాం. కాబట్టి లాంగ్ జంప్ చేయడంలో ఇమిడి ఉన్న ధర్మం ఏంటంటే లాంగ్ జంప్. కాబట్టి గమన జడత్వం, లాంగ్ జంప్ చేయడంలో ఉన్నటువంటి ధర్మం ఏంటంటే గమన జడత్వం. అలాగే మనం సైకిల్ తొక్కటం ఆపినప్పటికీ అది వెంటనే ఆగలేకపోవడానికి కారణం వెంటనే ఆగలేకపోవడానికి కారణం గమన జడత్వం. సో మనం సైకిల్ పైన వెళ్తూ ఉన్నప్పుడు ఏదైనా అడ్డు వస్తుందనుకోండి, సో అలాంటప్పుడు ఏం చేయాలి? మనం బ్రేకులు వేస్తాము. మరి సైకిల్ తొక్కడం వల్లనే సైకిల్ ముందుకెళ్తుంది కదా. సైకిల్ తొక్కడం ఆపితే సైకిల్ ఆగుతుందా? ఆగదు. ఏ ధర్మం వల్ల ఆగదు? గమన జడత్వం వల్ల ఆగదు. మనం సైకిల్ తొక్కడం ఆపినా సైకిల్ తొక్కడం ఆపే సమయానికి సైకిల్కి ఎంత వేగం ఉంటుందో అంతే వేగంతో ముందుకు దూసుకెళ్లే ధర్మం దానికి ఉంటుంది. కాబట్టి సైకిల్ తొక్కడం ఆపగానే వెంటనే ఆగదు. గమన జడత్వం వల్ల అందాక ఎంత వేగంతో చలిస్తూ ఉందో అంతే వేగంతో ముందుకు దూసుకెళ్ళేటువంటి ధర్మం ఈ సైకిల్ అనేటువంటి వస్తువుకు ఉంటుంది. అలాగే మనము ఫ్యాన్ను స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే అది వెంటనే ఆగిపోదు. సో కొంతసేపు తిరుగుతూ ఆగిపోతుంది. అంటే వస్తువుపై బాహ్య బలపరమేమైనంత వరకు సమవేగంతో చలిస్తున్న వస్తువుకు అదే వేగంతో చలించే ధర్మం ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే గమన జడత్వం అంటాం, ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటాం. మూడవది నెక్స్ట్ నోట్. ఏదైనా ఒక వస్తువు గమన స్థితి నుండి విరామ స్థితిలోకి రావాలంటే దానిపైన బాహ్య బలం పనిచేయడం తప్పనిసరి. నోట్.
ఏదైనా ఒక వస్తువు గమన స్థితి నుండి దిశాస్థితిలోకి రావాలంటే, గమన స్థితి నుండి విరామ స్థితిలోకి రావాలంటే దానిపై ఏదైనా ఒక బాహ్య బలం పనిచేయడం తప్పనిసరి. బాహ్య బలం పనిచేయడం తప్పనిసరి. దానిపై ఏదైనా ఒక బాహ్య బలం పనిచేయడం తప్పనిసరి. సో ఏదైనా వస్తువు సమవేగంతో చలిస్తున్నప్పుడు అది గమన స్థితి నుండి విరామ స్థితిలోకి రావాలంటే దానిపైన ఏదైనా ఒక బాహ్య బలం పనిచేయటం తప్పనిసరి. గమన స్థితి నుండి, సో అంటే వస్తువు యొక్క భౌతిక స్థితి గమన స్థితి. మరి విరామ స్థితి అంటే వస్తువుకు ఉండేటువంటి మరొక భౌతిక స్థితి. అంటే దాని స్థితి మారాలంటే బాహ్య బలం పనిచేయడం తప్పనిసరి. ఎందుకంటే వస్తువుపై బాహ్య బల ప్రమేయం లేనంత వరకు వస్తువు గల భౌతిక స్థితిని మార్చుకోజాలదు. దీన్ని మనం జడత్వం అంటామని చెప్పేసుకున్నాం. నెక్స్ట్ దిశా జడత్వం నంబర్ 3. మూడవది వచ్చి దిశా జడత్వం. ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అంటే ఏంటి? ఒక వస్తువుపై బాహ్య బల ప్రమేయం లేనంత వరకు ప్రమేయం లేనంత వరకు ఒకానొక నిర్దిష్ట దిశలో చలిస్తున్న వస్తువు దిశలో చలిస్తున్న వస్తువు అదే దిశలో చలించే ధర్మాన్ని కలిగి ఉంటుంది. చలించే ధర్మాన్ని కలిగి ఉంటుంది. దీన్నే దిశా జడత్వం అంటాము. దీన్ని దిశా జడత్వం అంటాము. ఒక వస్తువుపై బాహ్య బల ప్రమేయమైనంత వరకు ఒకానొక నిర్దిష్ట దిశలో చలించే వస్తువుకు అదే దిశలో చలించే ధర్మాన్ని కలిగి ఉంటుంది. దీన్నే దిశా జడత్వం అంటాం. వస్తువుపై బాహ్య బల ప్రమేయమైనంత వరకు విరామ స్థితిలో ఉన్న వస్తువు విరామ స్థితిలో ఉండే ధర్మాన్ని విరామ జడత్వం అంటాం. సమవేగంతో చలించే వస్తువుకు అదే వేగంతో చలించే ధర్మాన్ని గమన జడత్వం అంటాం. మరి ఒకానొక నిర్దిష్ట దిశలో చలించే వస్తువుకు అదే దిశలో చలించే ధర్మం ఉంటుంది. దీన్ని ఏమంటామంటే మనము దిశా జడత్వం అంటాము. సో దీనికి సంబంధించి అనువర్తనాలు, అప్లికేషన్స్.
అనువర్తనాలు. నంబర్ వన్ సమవేగంతో చలిస్తున్న ఒక బస్సు ఒక్కసారిగా కుడివైపు తిరిగినప్పుడు అందులో నిల్చుని ఉన్న ప్రయాణికుడి శరీరం గమన జడత్వం వల్ల ఎటువైపు తూలుతుందండి? ఎడమ వైపు తూలుతుంది. ఒక బస్సు సమవేగంతో చలిస్తున్నప్పుడు ఒక్కసారిగా కుడివైపు తిరిగినప్పుడు అందులో నిల్చునున్న ప్రయాణికుల శరీరం ఎటువైపు తూలుతుంది అంటే ఎడమవైపు తూలుతుంది. మరి బస్సు ఒక్కసారిగా కుడివైపు తిరిగినప్పుడు అందులో నిల్చుని ఉన్న ప్రయాణికుడి శరీరం ఎడమవైపు ఎందుకు తూలుతుంది అని ఆలోచించే ముందు బస్సు కుడివైపు ఎందుకు తిరిగింది, దానికి అదే తిరుగుతుందా, దానిపైన ఏదైనా బాహ్యబలం పనిచేస్తుందా? దానిపైన బాహ్యబలం పనిచేస్తుంది. ఏంటా బాహ్యబలం? స్టీరింగ్ బలం. ది స్టీరింగ్ ఫోర్స్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ బిట్వీన్ ద టైర్స్ ఆన్ ద రోడ్. ఈ స్టీరింగ్ బలం అనేది రోడ్డుకు చక్రాలకు మధ్య ఘర్షణ బలంగా మారుతుంది. స్టీరింగ్ బలం అనేది రోడ్డుకు చక్రాలకు మధ్య ఘర్షణ బలంగా మారుతుంది. అందువల్ల బస్సు తన దిశను మార్చుకోగలుగుతుంది. కానీ నిల్చొని ఉన్న ఈ ప్రయాణికుడి శరీరంపై ఎలాంటి బాహ్య బలం పనిచేయట్లేదు కాబట్టి అందాక బస్సు ఏ దిశలో చలిస్తుందో అదే దిశలో చలించే ధర్మం శరీరం అనేటువంటి వస్తువుకు ఉంటుంది. కాబట్టి వస్తువుపై బాహ్యబలపరం ఏమైనంత వరకు శరీరం అనే వస్తువు అందాక ఏ దిశలో చలిస్తూ ఉండేదో అదే దిశలో చలించే ధర్మాన్ని కలిగి ఉంటుంది. ఇందాక బస్సు మరియు శరీరం రెండు ఒకే దిశలో వెళ్తూ ఉండేవి ప్రయాణిక శరీరం. ఇప్పుడు బస్సుపై బాహ్యబలం పనిచేయడం వల్ల బస్సు కుడివైపు తిరిగింది. కానీ ఎలాంటి బాహ్యబలం పనిచేయనందున అందాక బస్సు మరియు ప్రయాణికుల శరీరం రెండు కలిసి ఒకే దిశలో వెళ్తూ ఉండేవి, రుజుమార్గంలో వెళ్తూ ఉండేవి. కాబట్టి అదే రుజుమార్గంలో వెళ్ళే ధర్మం శరీరానికి ఉంటుంది. మరి బస్సు ఎందుకు దిశను మార్చుకుంటుంది? దానిపై బాహ్యబలం పనిచేస్తుంది. ప్రయాణికుడి శరీరం ఎందుకు మార్చుకోలేదు? దానిపై ఎలాంటి బాహ్యబలం పనిచేయట్లేదు. బాహ్యబలపరం ఏమిలేనంత వరకు సమవేగంతో చలిస్తున్నటువంటి శరీరం అనే వస్తువుకు అదే దిశలో చలించే ధర్మాన్ని కలిగి ఉంటుంది. దీన్ని ఏమంటే మనం దిశా జడత్వం అంటాం. సో రెండవ ఎగ్జాంపుల్, సెకండ్ అనువర్తనం, నంబర్ 2. ఒక రాయిని దారం సహాయంతో భ్రమణచలంలో ఉంచినప్పుడు భ్రమణ చలనంలో ఉంచినప్పుడు దారం తెగిపోతే ఆ రాయి
ఎటువైపు పడిపోతుందని క్వశ్చన్. ఆ రాయి ఆ వృత్తానికి గీసిన స్పర్శరేఖ దిశలో పడిపోతుంది. దిశలో పడిపోతుంది. దీనికి కారణం దిశా జడత్వం. కారణం దిశా జడత్వం. ఒక రాయిని మనం భ్రమణచలనంలో ఉంచున్నాం. ఒక దారం సహాయంతో రాయిని దారానికి కట్టి మరి భ్రమణచలనంలో ఉంచాం. ఈ రకంగా భ్రమణచలనంలో ఉంచాం. సవ్య దిశలో రాయి దారం సహాయంతో భ్రమణచలనంలో ఉందనుకుందాం. ఈ రకంగా సవ్య దిశలో భ్రమణచలనంలో ఉంది. ఇది దారం సహాయంతో మనం భ్రమణచలనంలో ఉంచాం. ఒకవేళ రాయి ఇక్కడ ఉన్నప్పుడు ఈ దారం తెగిపోయింది అనుకోండి. ఈ దారం తెగిపోతే రాయి ఎటువైపు పడిపోతుంది అనేది క్వశ్చన్. నంబర్ 1, భ్రమణ కేంద్రం వైపు పడిపోతుందా? నంబర్ 2, భ్రమణ కేంద్రానికి వ్యతిరేక దిశలో పడిపోతుందా? నంబర్ 3, వృత్తాకార మార్గంలో పడిపోతుందా? నంబర్ 4, ఈ రాయి ఏ బిందువు వద్ద ఉన్నప్పుడు దారం తెగిపోతుందో ఆ భ్రమణ వృత్తాన్ని గీసిన స్పర్శరేఖ దిశలో పడిపోతుందా అన్నాడు. సో రాయి ఆ భ్రమణ వృత్తానికి గీసిన స్పర్శరేఖ దిశలో పడిపోతుందా అన్నాడు. కాబట్టి రాయి ఎటువైపు పడిపోతుంది అంటే స్పర్శరేఖా దిశలో పడిపోతుంది. దీనికి కారణం ఏంటంటే రాయి ఇట్లా తిరుగుతున్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి దీనికి ఈ దిశ ఉంటుంది కాబట్టి ఈ దిశలో పడిపోతుంది. ఒకవేళ దారం కనుక ఇక్కడ తెగినట్లయితే ఇక్కడికి వచ్చేసరికి దీనికి ఈ దిశ ఉంటుంది కాబట్టి ఈ దిశలో పడిపోతుంది. ఒకవేళ దారం ఇక్కడ తెగినట్లయితే దీనికి వచ్చేసరికి ఈ దిశ ఉంటుంది కాబట్టి ఈ దిశలో పడిపోతుంది. ఒకవేళ ఇక్కడ తెగినట్లయితే ఈ దిశ ఉంటుంది కాబట్టి ఈ దిశలో పడిపోతుంది. ఇక్కడ తెగినట్లయితే ఈ దిశ ఉంటుంది కాబట్టి ఈ దిశలో పడిపోతుంది. కాబట్టి దీనికి కారణం దిశా జడత్వం. ఒక వృత్తానికి ఒకానొక బిందువు వద్ద ఎన్ని స్పర్శరేఖలు గీయగలమండి? ఒక బిందువు వద్ద ఒకే ఒక స్పర్శరేఖను గీయగలుగుతాము. ఒక్క బిందువు వద్ద ఒక్క స్పర్శరేఖను మాత్రమే గీయగలుగుతాము. రెండవ స్పర్శరేఖను గీయలేము. కారణం ఏంటంటే ఇది స్పర్శరేఖ, దీన్ని స్పర్శ బిందువు అంటాం P. ఇది వృత్త కేంద్రం O. ఈ OP ఈజ్ పర్పెండిక్యులర్ టు L ఉంటుంది. OP ఈజ్ పర్పెండిక్యులర్ టు L. అంటే స్పర్శరేఖ అనేది వ్యాసార్థంతో 90 డిగ్రీల కోణాన్ని కలిగి ఉంటుంది. లేదా స్పర్శ బిందువును వృత్త కేంద్రాన్ని కలిపే రేఖ మరి స్పర్శ రేఖతో 90 డిగ్రీల కోణం ఉంటుంది. మరి ఇప్పుడు 90 డిగ్రీల కోణం చేస్తుంది కాబట్టి 90 డిగ్రీల కోణం చేసేలాగా మరొక రేఖని గీయగలమా? గీయలేము. ఇది 90 డిగ్రీలు ఉండదు. ఇది స్పర్శరేఖ కాదు. ఇది తిర్యక్ రేఖ, 2 బిందువుల వద్ద ఖండిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది స్పర్శరేఖ కాదు. ఒక బిందువు వద్ద ఖండించేది మాత్రమే స్పర్శరేఖ, ట్రాన్స్వర్స్. సో కాబట్టి టాంజెంట్. కాబట్టి ఒకే ఒక బిందువు వద్ద ఖండించేదే స్పర్శరేఖ. ఒకటికి ఇక్కడ 2 బిందువుల వద్ద ఖండిస్తుంది కాబట్టి ఇది కేవలం ట్రాన్స్వర్స్. కాబట్టి ఇది ఒక తిర్యక్ రేఖ మాత్రమే. ఒకవేళ ఇట్లా గీసినట్లయితే ఇది కూడా 90 డిగ్రీలు కాదు, ఇది స్పర్శరేఖ కాదు. ఇది కూడా 2 బిందువుల వద్ద ఖండిస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్సో ట్రాన్స్వర్స్. ఇది కూడా ఒక తిర్యక్ రేఖే. కాబట్టి ఒకే ఒక స్పర్శరేఖను గీయగలుగుతాం. ఆ స్పర్శరేఖ దిశలోనే పడిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి దీనికి ఈ దిశ ఉంటుంది కాబట్టి ఈ దిశలో పడిపోతుంది. నెక్స్ట్, భ్రమణచలనంలో ఉన్న వస్తువు పైన ఏ బలాలు పనిచేస్తాయి? భ్రమణచలనంలో ఉన్న వస్తువు పైన 2 రకాల బలాలు పనిచేస్తాయి. ముందు భ్రమణచలనంలో ఉన్న వస్తువు పైన ఎన్ని రకాల బలాలు పనిచేస్తాయి?
భ్రమణచలంలో ఉన్న వస్తువు పైన రెండు రకాల బలాలు పనిచేస్తాయి. నంబర్ 1 అభికేంద్ర బలం. సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం. సెంట్రిపిటల్ ఫోర్స్ CENTRIPETAL టీ సైలెంట్. సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం. సెంట్రిపిటల్ ఫోర్స్. నంబర్ 2 అపకేంద్ర బలం, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని రెండు రకాల బలాలు పనిచేస్తాయి. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అభికేంద్ర బలం మరియు అపకేంద్ర బలం అని రెండు రకాల బలాలు పనిచేస్తాయి. అభికేంద్ర బలం అంటే ఏంటి? భ్రమణచలనంలో ఉన్న వస్తువు పైన కేంద్రం వైపు పనిచేసే బలాన్ని అభికేంద్ర బలం అంటాము. భ్రమణచలనంలో ఉన్న వస్తువుపై కేంద్రం వైపు పనిచేసే బలాన్ని అభికేంద్ర బలం అంటాం. కేంద్రం వైపు పనిచేసేది, వైపు పనిచేసే బలం. మరి అపకేంద్ర బలం అంటే ఏంటి? కేంద్రానికి అవతల వైపు పనిచేసే బలం. కేంద్రానికి అవతలి వైపు పనిచేసే బలం అపకేంద్ర బలం. కేంద్రం వైపు పనిచేసే బలం అభికేంద్ర బలం అయితే, కేంద్రానికి అవతల వైపు పనిచేసే బలమే అపకేంద్ర బలం. అయితే ఈ అభికేంద్ర బలం అనేది ఒక నిజ బలం, రియల్ ఫోర్స్. అయితే అపకేంద్ర బలం అనేది నిజ బలం కాదు, నిజమైంది కాదు, నిజ బలం కాదు. మరి నిజ బలం కాకపోతే ఏమంటాం? దీన్ని అసత్యమైంది అంటాం. మిథ్యా బలం అంటాం. మిథ్యా బలం అంటాం. మిథ్య అనగా అసత్యమైంది అనమాట. అసత్యమైనది అంటే నిజమైనది కాదు, అసత్యమైనది అంటాం. సో మరి అభికేంద్ర బలానికి ఉదాహరణ సుడిగాలి మరియు సుడిగుండం. దీనికి ఉదాహరణ అభికేంద్ర బలానికి ఉదాహరణ సుడిగాలి లేదా సుడిగుండం లేదా సుడిగుండం. సుడిగాలి లేదా సుడిగుండం. సుడిగుండంలో చిక్కున్న వ్యక్తి స్విమ్మింగ్ వచ్చినా ఈత వచ్చినా ఏం చేయలేడు. అటువైపే తిప్పుతూ 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 తనలో ముంచేస్తుంది. అది లోతు ఎక్కువగా ఉన్నట్లయితే, చాలా వెడల్పు ఎక్కువగా ఉన్నట్లయితే అది చనిపోయే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్విమ్మింగ్ వచ్చినా ఏం చేయలేడు. కాబట్టి దీన్ని అభికేంద్ర బలం అంటాం. అభికేంద్ర బలం అంటే కేంద్రం వైపు పనిచేసే బలం. సుడిగాలి మరియు సుడిగుండం. మరి సుడిగాలి అనేది ఏర్పడుతుంది చూడండి. ఎండాకాలంలో మన పల్లెటూళ్ళలో క్లియర్గా స్పష్టంగా చూస్తాం ఈ సుడిగాలిని. ఆ సుడిగాలి తిరుగుతున్నప్పుడు, సుడులు తిరుగుతున్నప్పుడు తనలో చెత్త చెదారం దుమ్ము ధూళి కణాలను తన లోపలికి లాగేసుకుంటుంది. కాబట్టి అది భ్రమణచలంలో ఉంటుంది. కేంద్రం వైపు ఆ సుడిగాలి కేంద్రం వైపు చెత్త చెదారాన్ని మొత్తాన్ని లాగేసుకుంటుంది. దాన్నే మనం ఏమంటాం? సుడిగాలి అంటాం. మరి సుడిగాలి అనేది ఎలా ఏర్పడుతుంది? సుడిగాలి ఎలా ఏర్పడుతుంది? సో సాధారణంగా వేసవిలో ఏర్పడుతుంది. వేసవిలోనే ఎందుకు ఏర్పడతాయి? వేసవిలో ఉష్ణోగ్రత బాగా పెరిగిపోతుంది. బాగా పెరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి గాలి అంతా పైకి వెళ్ళిపోతుంది. అక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది. సో అంటే మిగతా ప్రాంతాల్లో గాలి ఎక్కువగా ఉంటుంది, అక్కడ ఉన్నట్టుగా ఇక్కడ గాలి లేదు, గాలి తగ్గిపోయింది. దాన్ని ఏమంటాం మనం? అల్పపీడన ద్రోణి ఏర్పడింది లేదా ఆ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది అంటాం. అంటే మిగతా ప్రాంతాలతో పోల్చినప్పుడు ఇక్కడ గాలి తక్కువ ఉండడాన్ని అల్పపీడనం అంటాం. సాధారణంగా వాతావరణంలో మార్పుల వల్ల అల్పపీడన ద్రోణులు ఏర్పడతాయి. ఉష్ణోగ్రత పెరగడం వల్ల కూడా అక్కడ ఉన్నటువంటి గాలి వేడెక్కి దాని సాంద్రత తగ్గి
తేలికైపోయి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరి మిగతా ప్రాంతాల్లో గాలి ఎక్కువగా ఉంది, ఇక్కడ గాలి తక్కువగా ఉంది కాబట్టి గాలి అధిక పీడన గల ప్రాంతం నుండి అల్పపీడన గల ప్రాంతంలోకి వీస్తుంది. మిగతా ప్రాంతాల్లో గాలి ఎక్కువగా ఉంది, ఇక్కడ గాలి తక్కువగా ఉంది కాబట్టి ఈ ప్రాంతంలోకి గాలి వేగంగా వీస్తుంది. వీచినప్పుడు అది 3 లేదా అంతకంటే ఎక్కువ దిశల్లోంచి గాలి వీస్తుంది. 3 లేదా అంతకంటే ఎక్కువ దిశల్లోంచి ఈ అల్పపీడన ప్రాంతంలోకి గాలి వేగంగా వీస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ ప్రాంతాల నుండి గాలి వస్తుంది, అనేక ప్రాంతాల నుండి గాలి వస్తుంది. ఈ అల్పపీడన ప్రాంతాన్ని పూరించడానికి, ఆ ప్రదేశాన్ని పూరించడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ పూరించదు. ఈ ఒకదాంతో ఒకటి గాలి ఢీకొంటుంది. బలంగా ఢీకొనడం వల్ల అక్కడే సుడులు తిరుగుతూ ఉంటుంది. సుడులు తిరగడం వల్ల బాగా ఇక్కడ వేగం ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది. కాబట్టి ఆ గాలి ఎక్కడైతే బాగా తిరుగుతుందో ఉపరితల ప్రాంతం పైన అల్పపీడనం ఏర్పడుతుంది. కాబట్టి అల్పపీడన ప్రాంతం వైపు గాలి లేచి వెళ్ళిపోతుంటుంది. ఆ అల్పపీడనం ఏర్పడింది ఆ ప్రాంతంలో కాబట్టి ఏ ప్రాంతంలో అల్పపీడనం ఎటువైపు ఉంటుందో ఆ దుమ్ము ధూళి కణాలను, ఆకు, అలం, చెత్త, చెదారం ఇలాంటి వాటన్నిటిని తన వైపు లాగేసుకుంటుంది. ఇంకా ఉపరితలం పైన అల్పపీడనం ఏర్పడుతుంది కాబట్టి వాటన్నిటిని అవన్నీ పైకి లేస్తాయి. అల్పపీడనం గల ప్రాంతం వైపు ఏ వస్తువైనా, పదార్థాలు ఏవైనా లేస్తాయి. దీన్నే మనం సుడిగాలి అంటాం. సుడిగుండం కూడా నీరు అక్కడ సుడి తిరుగుతుంది. ఇవి ఎప్పుడైనా ప్రతి వస్తువును తనలోకి లాగేసుకుంటుంది. కేంద్రం వైపు పనిచేసే బలాన్ని, భ్రమణచలనంలో ఉన్న వస్తువుపై కేంద్రం వైపు పనిచేసే బలాన్ని అభికేంద్ర బలం అంటాం. ఇది ఒక నిజ బలం. మరి ఉదాహరణ సుడిగాలి మరియు సుడిగుండం. మరి భ్రమణచలనంలో ఉన్న వస్తువుపై కేంద్రానికి అవతల వైపు పనిచేసే బలాన్ని అపకేంద్ర బలం అంటాము. ఇది నిజ బలం కాదు, ఇది మిథ్యా బలం. దీన్ని అసత్య బలం అంటాము. మరి అభికేంద్ర బలం నిజ బలం ఎందుకు అవుతుంది, అపకేంద్ర బలం మిథ్యా బలం ఎందుకు అవుతుంది? వై ఈజ్ ద సెంట్రిపెటల్ ఫోర్స్ ఇస్ రియల్ ఫోర్స్ అండ్ వై నాట్ ద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్? మరి ఇది ఎందుకు నిజ బలం ఎందుకు అవుతుంది అంటే, ఉదాహరణకు ఇందాక చెప్పినట్టు మనం ఒక రాయికి దారాన్ని కట్టి భ్రమణచలనంలో ఉంచామనుకోండి. భ్రమణచలనంలో ఉంచినప్పుడు ఏమవుతుంది, ఈ దారం తిరుగుతూ ఉన్నప్పుడు, రాయిని తిప్పుతూ ఉన్నప్పుడు మనం రాయిని జాగ్రత్తగా గమనించినట్లయితే దారంలో తన్యత ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, దారంలో తన్యత ఉంటుంది. ఇక్కడ ఏంటంటే విచిత్రం ఏంటంటే దారం టైట్గా ఉంటుంది, దారం పైన రాయి ఉంటుంది. అది విచిత్రం. మరి అట్లా ఉండకూడదా? ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? గురుత్వాకర్షణ ప్రభావం వల్ల కిందికి పడాలి. అసలు దారం ఉండడం ఏంటి, దారంపై రాయి ఉండడం ఏంటి? ఆ దారంలో తన్యత, దారం బిగ్గరగా ఉండడం ఏంటి అంటే ఏదో ఒక బలం పై వైపు లాగుతుంది. ఏ బలం లాగుతుంది? గురుత్వాకర్షణ బలానికి భిన్నంగా ఏ బలం పనిచేస్తుంది? మనకు తెలిసిన బలం వల్ల గురుత్వాకర్షణ బలం, గురుత్వాకర్షణ ప్రభావం వల్ల రాయి కిందికి పడాలి కానీ పడట్లేదు. కారణం ఏంటి? ఏదో పైవైపు ఏదో బలం లాగుతుంది. ఆ బలమే అపకేంద్ర బలం. ఆ బలం పేరు అపకేంద్ర బలం, కానీ అపకేంద్ర బలానికి కారణం ఏంటో తెలియదు. వి డోంట్ నో ద కాజ్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అపకేంద్ర బలం పనిచేస్తుందని తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? దారంలో తన్యత ఉంది. దారంలో తన్యత ఉంది కాబట్టి అపకేంద్ర బలం పనిచేస్తుందని తెలుస్తుంది. కాబట్టి అపకేంద్ర బలం పనిచేస్తుందని తెలుస్తుంది. కానీ మరి దీనికి కారణం ఏంటో తెలియదు. అలాంటి బలాల్ని మనం మిథ్యా బలాలు అంటాం సైన్స్లో. మిథ్య అనగా అసత్యమైనది, నిజమైనది కాదు. సో మరి అపకేంద్ర బలానికి ఉదాహరణ నంబర్ 1, అపకేంద్ర బలానికి ఉదాహరణ నంబర్ 1 కుమ్మరి చక్రం పనిచేసే సూత్రం. కుమ్మరి చక్రం ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తుంది? అపకేంద్ర బలం ధర్మం ఆధారంగా పనిచేస్తుంది. ఈ కుమ్మరి ఏం చేస్తాడంటే మెత్తటి మట్టి ముద్దను తీసుకొచ్చి, బంక మట్టిని, చెరువు మట్టిని తీసుకొచ్చి నీళ్లు కలిపి దాన్ని బాగా కలిపి ముద్దగా చేసి ఆ చక్రం మధ్యలో ఉంచుతాడు. కాబట్టి కుమ్మరి చక్రం అనేది ఒక నిటారుగా ఉన్నటువంటి అక్షం పైన నిలబెడతారు. ఒక మేకు ఉంటుంది, మేకు పైన చక్రాన్ని ఉంచుతారు. ఇది సమాంతర తలంలో చక్రం ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ చక్రం మధ్యలో మట్టిని ఉంచి కుమ్మరి తన చేతిలో ఉన్నటువంటి పొడవైన కర్రతో దాన్ని తిప్పుతూ ఉంటాడు. ఇప్పుడు ఏమవుతుంది? చక్రం భ్రమణచలనంలో ఉంటుంది. చక్రం భ్రమణచలనంలో ఉంది కాబట్టి చక్రం పైన ఉన్న మట్టి కూడా భ్రమణచలనంలో ఉంటుంది.
చక్రం భ్రమణచలంలో ఉండడం వల్ల చక్రం పైన మట్టి కూడా భ్రమణచలంలో ఉంటుంది. అప్పుడు ఆ మట్టిపై పనిచేసే అపకేంద్ర బలం వల్ల అంతకంతకు ఆ కుండ వ్యాసార్థం పెరుగుతుంది. ఇక్కడ కుమ్మరి ఏం చేస్తాడంటే తనకున్నటువంటి నైపుణ్యాన్ని మేధస్సును ఉపయోగిస్తాడు. కుండ వ్యాసార్థం దానికి అదే పెరుగుతుంది. కుండ ఏ ఆకృతిలో రావాలి, ఎంత మందంతో రావాలి, దాని డిజైన్ ఎట్లా ఉండాలి, దాని మందం ఎంత ఉండాలి, షేప్ ఎట్లా ఉండాలి, అది మాత్రం కుమ్మరి చూసుకుంటాడు. అయితే దాని వ్యాసార్థం దానికి అదే పెరుగుతుంది. ఎందుకంటే అది తిరుగుతున్న చక్రంపై, కుమ్మరి చక్రంపై ఉంది కాబట్టి, ఆ చక్రం తిరుగుతుంది కాబట్టి దానిపై పనిచేసే అపకేంద్ర బలం వల్ల అంతకంతకు దాని వ్యాసార్థం పెరుగుతుంది. కాబట్టి కుమ్మరి చక్రం పనిచేసేటువంటి సూత్రం అపకేంద్ర బలం.